ఎందుకు చేయాలి? మరి ఉత్తరం చూద్దామండి. అలాగే. హర్షిత అమలాపురం నుంచి రాస్తున్నారు. ఆదిత్య హృదయ స్తోత్రం విశిష్టత, పారాయణతో కలిగే ఫలితం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు తేజస్సు, ఓజస్సు, భ్రాజస్సు అనే మూడు కలిస్తే వచ్చేది వర్చస్సు. అది ఇచ్చేది సూర్యనారాయణమూర్తి. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో రావణాసురుని చూచి అతడి కాంతిని చూచి నిశ్చేష్టుడైపోయాడు రామచంద్రమూర్తి. ఇంతటి శివపూజా దురంధరుడు ఇతడిని యుద్ధంలో నేను పడగొట్టకంటే పూర్వం ఎంత తేజస్శాలి అని ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి విచ్చేసి, నాయనా రామచంద్ర, ఇతడిని యుద్ధంలో నువ్వు జయించాలి అంటే ముందు నీ హృదయం స్థిరత్వం పొందాలి, అందుకు ఆదిత్య హృదయమే మార్గం అని చెబుతూ, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాధరీన్ వత్స సమరే విజయిష్యసి అంటూ చెబుతాడు ఆదిత్యుడు. ఎవరు? అగస్త్యుడు. చెప్పి ఏమిటి ఫలం, ఇది చేస్తే ఏం ప్రయోజనం అని చెబుతూ, ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. స్తోత్రాలలో ఫలితాంశములు తర్వాత చెప్పబడుతూ ఉండగా ఇక్కడ మాత్రం ముందుగానే చెప్పబడుతుంది. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. సూర్యనారాయణమూర్తి స్తోత్రం చేస్తే ముందుగా శత్రునాశనం. ఏమిటి శత్రువులు? బయట ఉన్నవాళ్ళు కారు, లోపల ఉంటారు. కనుక రామచంద్ర, నీవు ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే శత్రునాశనం, ఆరోగ్యం, ముందుగా నీ హృదయం స్థిరత్వం పొందుతుంది. నిశ్చల చిత్తంతో, దృఢ చిత్తంతో నువ్వు ఏమనుకుంటున్నావో అది చేయగలుగుతావు అని చెప్పగానే రామచంద్రమూర్తి త్రిడాచమ్యుషి త్రిభూత్వా ధనురాదాయ 3 సార్లు ఆచమనం చెయ్యాలి. కేశవ నారాయణ మాధవ త్రిడాచమ్య 3 సార్లు చేస్తాం మనం. అలాంటివి 3 సార్లు చేయాలి. చేసి 3 సార్లు ఆదిత్య హృదయం పారాయణం చేయగానే రామచంద్రమూర్తికి విశేషంగా మనస్సు స్థిరమై అతడి తేజస్సు అతడిది, నా యుద్ధ తత్పరత నాది అన్నాడు. ధనుసు చేత పూనినాడు. రావణవధ నిర్వహింపబడింది. మనలో కూడా రావణాసుడు ఉంటాడు, బయట కాడు, లోపలే. అసూయ వాడి పేరు. అసూయ మనలో నశింపబడాలి అంటే మనం కూడా ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ఆదిత్య హృదయం విన్నా, చదివినా, ఆ గ్రంథం చూచినా కూడా మనలో ఉన్నటువంటి ఈ అసూయ అనే రాక్షసుడు రావణాసుడు అంతమొందుతాడు. తెలియకుండానే మన పెదవులపైన చిన్న చిరునవ్వు మొలకెత్తుతుంది అని కూడా సంప్రదాయజ్ఞులు చెబుతారు. కాబట్టి ఆతిథ్యం పారాయణం చేస్తే తప్పకుండా ముందు మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. అది కావాలి అంటే తప్పక పారాయణం చేయాలి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి రథసప్తమికి సంబంధించిన అనేక అంశాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. అలాగే అమ్మ, సప్త అన్న పదాన్ని మనం వాడుతున్నాం. రథసప్తమి, సప్త వ్యాహృతికే దేవి జనని సప్తమాతృకే అని చెప్పి చేయాలి. ఈ సప్త 7 లోకాలు, 7 అడుగులు, 7 సంబంధిత చక్రాదులు, వీటన్నిటికీ ముడిపడి ఉంటుంది. కాబట్టే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండే ఈ 7 చక్రాలను ఒకటిగా చేసేటటువంటి సూర్యనారాయణమూర్తి ఇక్కడ ఆత్మస్వరూపుడే ఉంటాడు. కనుకనే ఆయనను సప్తాశ్వ రథమారూఢుడిగా సంప్రదాయం ఇలా ఈరోజు అర్చన చేయాలి అంటూ తెలియజేసింది. అందరికీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల సకల శ్రేయస్సు వనగూరుగాక అని కోరుకుంటూ కృష్ణార్పణం. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. అలాగే రథసప్తమి విధి విధానాలను మీరు కూడా చక్కగా పాటించి ఆయురారోగ్యాలను సొంతం చేసుకుంటారని ఆశిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.